సింహపు పిల్లలు లేమి కలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని. కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సింహపు పిల్లలు కూడా లేమి కలవై ఆకలి కొంటాయని వాక్యము సెలవిస్తుంది. శక్తివంతమైనటువంటి సింహపు పిల్లలు కూడా కొన్నిసార్లు ఆకలితో అవి ఆహారము దొరకక ఆకలితో ఉంటాయని వాక్యము సెలవిస్తుంది. సింహపు పిల్లలే ఆకలితో అలమటిస్తున్నప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఒకవేళ విడిచినట్లయితే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అందుకే దేవుడు చెప్తున్నాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని. కనుక దేవుణ్ణి ఆశ్రయించి ఈ లోకంలో మనము జీవించేటువంటి వారంగా ఉందాము. ఆమేన్.